సో ఎస్ రాంబాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్లోని లిరిక్స్ ఆయన అందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మిరాయ్ అనే ఇంత గొప్ప చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే లిరిక్స్, ఆ స్టిక్ ఫైట్లో అంబాత్రేయ రుదిర నేత్ర ధరణీధర ధీర రౌద్ర రుదిర మగధ రుదిర మగధ, ఇలా ఒక మంచి పాట నాతో రాయించినందుకు మా గౌరహరి బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అంటే నేను ఈ మధ్యకాలంలో కూలీ రాశాను, వీరమల్లు రాశాను, కొత్తలోక రాశాను, కాంతారా రాశాను. కానీ దీంట్లో ఒక రాముడు గురించి రాయటం, అది నేను రెగ్యులర్గా రాసే పాటలు కాకుండా చాలా విషయం ఉన్న పాటలాగా ఈ పాట నాకు తోచింది. ఇంత మంచి పాట దీంట్లో రాయించినందుకు మా గౌరహరి గారికి, అలాగే డైరెక్టర్ కార్తిక్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే తేజ సజ్జా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీ చిన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని చిన్నప్పటి నుంచి సినిమా కోసం మీరున్నారు, ఇప్పుడు సినిమానే మీకోసం ఉంది. ఇంకా మీరు చాలా చాలా పెద్ద విజయాలు సాధించాలి. మన తెలుగు యువతేజం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసినందుకు మా గౌరహరి గారికి బ్రో చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు నీ మ్యూజిక్ అంటే నాకు రుదిర మగధతోనే నాకు ట్యూన్ ఇచ్చేసారు ఆయన, సగం ఎనర్జీ అక్కడే వచ్చేసింది. చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి పాట రాసినందుకు, మీరు దీన్ని ఆదరించినందుకు, అలాగే మా టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఇక్కడికి వచ్చిన మారుతి గారికి, సంపత్ నంది గారికి, ఇంకా శ్రీవాస్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పుష్కర్ ఇప్పుడు మాట్లాడతాడు. Hi everyone, good evening to all.